ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ అండ్ హియరింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 17. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము వలన అద్భుతాలను చూడవచ్చు. విశ్వాసము మన యొక్క జీవితంలోని ప్రతి విధమైన శోధనల నుండి విడిపించగలదు. మరి అటువంటి విశ్వాసము మనకు రావాలి అంటే దేవుని యొక్క మాటలు వినాలి. అందున క్రీస్తును గూర్చినటువంటి మాటను వినాలి అనే మాటను మనం చూడవచ్చు. ఈ రోజున అనేక మంది ప్రభువును నమ్మాము అని చెప్పుకుంటున్నప్పటికీ వారి జీవితాల్లో మేలులు చూడలేకపోవడానికి కారణము ఏమిటి అంటే విశ్వాసము వారిలో లేకపోవడమే. విశ్వాసం అనేది ఏదో రాత్రికి రాత్రే వచ్చేయదు. సడన్ గా ఒక వ్యక్తిలో విశ్వాసము రాదు. క్రీస్తుని నమ్మడం అయితే నమ్మొచ్చేమో గాని నమ్మకం మాత్రమే సరిపోదు, విశ్వసించాలి కూడా. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అనే మాటను మనం చూడవచ్చు. దేవునికి మనం ఇష్టంగా ఉన్నప్పుడే కదండి కార్యాలు జరిగేది. ఆయనకు ఇష్టంగా లేకపోతే సందేహముతో జీవిస్తుంటే కార్యాలు జరగవు. ఈ రోజున నీవు బహుశా నీ జీవితంలో మేలులు చూడకపోవడానికి కారణం నీవు అవిశ్వాసముతో ఉండడం వల్లనేమో. ఒక్కసారి ఆలోచించు. నీవు ఎంతో ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, అనునిత్యము మందిరమునికి వెళ్తున్నా, నీలో దేవుడు చేస్తాడు అనేటువంటి విశ్వాసం లేకపోతే ఉపయోగం లేదు. ఒక ఎలక్ట్రీషియన్ కొత్త ఫ్యాన్ బిగించాడు, అన్ని వైర్లు సరిగానే ఫిక్స్ చేశాడు, కనెక్షన్ కూడా ఇచ్చేశాడు, స్విచ్ వేశాడు, అయినా ఫ్యాన్ తిరగడం లేదు. ఏంట్రా లోపం అని మళ్ళీ అన్ని క్రాస్ చెక్ చేశాడు, అన్ని బాగానే ఉన్నాయి. తీరా చూస్తే కరెంట్ లేదు. అదే విధంగా మనలో కూడా విశ్వాసం లేకపోతే మనము అన్ని విషయాల్లో కరెక్ట్ గా ఉన్న కార్యమును చూడలేము, అద్భుతాన్ని గ్రహించలేము. విశ్వాసం లేకపోవడం అనేది మన యొక్క ఆత్మీయ జీవితానికి చీకటి వంటిది. మనము ఎదగకపోవడానికి బలమైనటువంటి కారణం. ఈ రోజు నా వాక్య భాగంలో పౌలు భక్తుడు చెబుతున్నాడు, మరి ఆ అద్భుతమైన గొప్ప విశ్వాసము మనలో రావాలంటే మనము వినాలి అంటున్నాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుందని అంటున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అది ప్రక్కవారి నుండి అప్పు తెచ్చుకునేది కాదు, ఎక్కడో కొనుక్కునేది కాదు, అది మనలోనే కలగాలి. మా అమ్మకు విశ్వాసం ఉంది కదా, నా భార్యకు విశ్వాసం ఉంది కదా, వారు చాలా విశ్వాసులు, వారి దగ్గర కొంచెం తెచ్చుకుంటానంటే కుదరదు. విశ్వాసము తప్పకుండా నీలోనే కలగాలి. అప్పుడే నీవు అద్భుతాన్ని చూడగలుగుతావు. అయితే అలా విశ్వాసం రావాలంటే వినమన్నారు కదా అని ఏది పడితే అది వింటే విశ్వాసమో రాదు. ఉన్న కొంచెం కూడా పోతుంది. కొన్నిసార్లు కొన్ని బోధలు విచిత్రంగా ఉంటాయి. వారు ఎలా మాట్లాడతారంటే దేవుడు ఏమీ చేయడండి, అన్నీ మనమే చేసుకోవాలి, మన వల్లనే సాధ్యమవుతుంది. అప్పట్లో అంటే యేసయ్య అద్భుతాలు చేశాడు, ఇప్పుడు జరగవు, ఇప్పుడు కావు అన్నట్లుగా వారి బోధలు ఉంటాయి. ఇలాంటివి వింటే విశ్వాసం ఎలా కలుగుతుంది? వాక్యం సెలవిస్తుంది క్రీస్తును గూర్చినటువంటి మాట వలన విశ్వాసం కలుగుతుంది అని. క్రీస్తు ఏం చేశాడు? ఆయన ఎలా జీవించాడు? ఆయన ఏ కార్యాలు జరిగించారు? ఆయన ఎలా స్వస్థతనిచ్చారు అనే ఆ దివ్యమైనటువంటి మాటల ద్వారానే విశ్వాసం వస్తుంది. అంతేగాని కల్పన కథల వలన రాదు, జోకుల వలన అసలే రాదు. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీలో విశ్వాసం ఎలా కలిగింది అంటే ఆమె క్రీస్తును గూర్చి విన్నది అనే మాటను ఆ వాక్య సందర్భంలో మనము చాలా సుస్పష్టంగా గమనించవచ్చు. అంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేసి సమస్తమును కోల్పోయిన ఆ స్త్రీ నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, జీవితం పైన ఆశలు లేక కృంగిపోయినప్పుడు మరి ఎవరో ఆమెకు యేసయ్య
యొక్క గొప్పతనం చెప్పారు, ఆయన కార్యాలను వివరించారు. ఆమె విశ్వసించింది. ఏమనంటే ఆయన అంగి అంచు తాకినా చాలు నాకు స్వస్థత వచ్చి తీరుతుంది అని. అలాగే చేసి స్వస్థతను పొందుకుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవునో విశ్వసించాలి. నా యేసయ్య నాకు ఆరోగ్యం ఇవ్వగలడు అని, నా యేసయ్య నాకు స్వస్థత ఇవ్వగలడని, నా యేసయ్య నాకున్న ప్రతి విధమైన సమస్య నుండి నాకు విడుదలను ఇవ్వగలడు అని నీవు నమ్మినట్లయితే తప్పకుండా నీవు అద్భుతాన్ని చూస్తావు. అవిశ్వాసమైనటువంటి మాటలకు దూరంగా ఉండు. నీలో ఉన్న విశ్వాసాన్ని కలగజేసేటువంటి మాటలు మాత్రమే విను. ఎందుకు నీవు కార్యాన్ని చూడలేవో అప్పుడు తెలుస్తుంది. ఆ స్త్రీకి వచ్చినటువంటి స్వస్థత నీకు రాదా? ఆ అద్భుతం నీకు జరగదా? జరిగి తీరుతుంది, తప్పకుండా జరుగుతుంది. కాబట్టి విశ్వాసముతో జీవించు. దేవుని యొక్క కార్యాలను నీవు చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును అనేటువంటి వాక్యము ద్వారా ప్రభా మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, మేము విశ్వసించకనే మా జీవితంలో కార్యాలు జరగట్లేదని ప్రభా మీరు సూటిగా మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ ప్రభా విశ్వాసము లేని వారుగా మేము ఉంటున్నాము తండ్రి. అయ్యా, మమ్మల్ని సరి చేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతూ ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, విశ్వాసం ఉంచి మీ సన్నిధికి వచ్చి తండ్రి ప్రార్థించుకుంటున్నారో ప్రభా, వారికి తండ్రి అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. ఎన్ని సంవత్సరాలుగా తండ్రి వారు మంచాన పడి ఉన్న వారిని మీరు లేవనెత్తండి. సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయా. మరి తండ్రి అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి తండ్రి. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, అప్పుల భారాలతో కృంగిపోతున్నటువంటి స్థితి, వాటన్నిటి నుంచి కూడా విడుదలను దయచేసి వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి నా ప్రభువా. అదే విధంగా నా తండ్రి చిన్న బిడ్డలందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడై ఉండండి. మార్గం అంతటిలో మీ యొక్క కాపుదల వారికి దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా, యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి అయ్యా. ఏ పాపమునకు వారు లోబడక, ఏ చెడు స్నేహాలకు వారు లోబడక ప్రభా మీ యందు భయము, భక్తి కలిగినటువంటి జీవితాన్ని వారికి దయచేయండి దేవా. అదే విధంగా ఈ రోజున తండ్రి రక్షణ లేక ఎందరైతే ఉంటున్నారో ప్రభా, మీ సువార్త వినక అయా త్రోసివేస్తూ ప్రభా ఉన్నారో ప్రభా, అట్టి బిడ్డల హృదయాలను మార్చండి నా ప్రభా. వారికి రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసును వారికి అనుగ్రహించండి తండ్రి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, నెమ్మదికరంగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. వివాహాల విషయంలో మీ చిత్తమునకు లోబడే మనసును వారికి దయచేయండి నా తండ్రి అయ్యా. మరి తండ్రి వారి యొక్క వివాహము ఘనముగా అయ్యా మరి జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ఆ యొక్క ఇంటర్వ్యూలో తండ్రి వారికి అయ్యా మరి విజయమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా గవర్నమెంట్ జాబ్స్ కొరకు తండ్రి ప్రయాసపడుతున్న బిడ్డల యొక్క ఆశను మరి తండ్రి మీరు తీర్చండి నా ప్రభ. వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకొనున్నట్లుగా కృప చూపించండి దేవా. బిడ్డలు కష్టపడుతుండగా వారి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభువా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి నా తండ్రి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా సహాయము చేయండి ప్రభ. అదే విధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు, విధవరాన్లకు తోడై ఉన్న దేవుడవు ప్రభా. ప్రతి బిడ్డ యొక్క మనవిని మీరు ఆలకించండి. వారి అవసరతలన్నింటినీ తండ్రి మీరు వారికి తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా ప్రభా. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా అయ్యా. మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారికి రావాల్సిన శాలరీ విషయంలో సహాయం చేయండి ప్రభా. అదే విధంగా నా
ప్రభా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారిని మీరు బలపరచండి నా తండ్రి. సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని బలపరచండి నా తండ్రి. ఏ విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి అయ్యా మీరే వారికి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి నా ప్రభా. అయ్యా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి నా ప్రభా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.